ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈనాటి ధ్యానము నిమిత్తమై కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక పేజ్ నంబర్ 166. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. ప్రియులారా, 7-8 చరణములను మనం చదువుకున్నాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చుపోకుండునట్లు నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చుపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను ఉంచబడెను. దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుంది. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మాటలు విందాం. దేవుడి వాక్యం అంతటి ద్వారా మనందరితో మాట్లాడును గాక. చెప్పండి ఆమేన్. ప్రియులారా, దైవజనుడు అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు పత్రికను వ్రాస్తూ అనేకమైనటువంటి ఉన్నతమైన విషయాలు సంఘముతో ప్రజలతో పంచుకుంటూ, ప్రియులారా, ఒక విశేషమైనటువంటి మాట చెప్తున్నాడు. ఏమని అంటే, ప్రియులారా, దేవుని వలన నాకు కలిగినటువంటి ప్రత్యక్షతలు చాలా ఉన్నాయి. ఎవరి వలన కలిగాయి? దేవుని వలన నేను చాలా ప్రత్యక్షతలు పొందాను. ప్రత్యక్షత అనగా సేవ విషయములో గాని, ఉపదేశ విషయములో గాని, నానా రకములైన కార్యముల విషయములో గాని దేవుని ద్వారా కొన్ని ప్రత్యక్షతలు పొందాడు. ప్రత్యక్షత అంటే వాస్తవముగా చూడడం, ప్రత్యక్షంగా చూడడం. ఈ పని చెయ్యి, ఈ పని జరిగించు, ఈ కార్యక్రమమును ముందుకు కొనసాగించు అని చెప్పబడినటువంటి ప్రత్యక్షతలు, అనేకమైన ప్రత్యక్షతలు ఇతనికి ఉన్నాయట. ఉండి అక్కడేమంటున్నాడు, నాకు కలిగినను బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా, ఇవన్నిటిని బట్టి నాకు కలిగిన ప్రత్యక్షతలన్నిటిని బట్టి నాకు చాలా ప్రత్యక్షతలు వచ్చాయని హెచ్చుపోకుండా, అంటే హెచ్చు అంటే ఎగ్గస్తాలు పోకుండా ఉండు నిమిత్తము దేవుడు నా శరీరములో ఒక ముళ్ళు పెట్టాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏమంటే ఒక ముళ్ళు పెట్టాడు. ఆ ముళ్ళు ఎందుకు పెట్టాడు అంటే అక్కడే అంటున్నాడు, నేను అత్యధికముగా హెచ్చుపోకుండు నిమిత్తం. ఆ ముళ్ళు ఎందుకు పెట్టబడింది అంటే
నా మనస్సులో, నా శరీరములో, నా ఆలోచనలో ఒకవేళ హెచ్చింపు స్వభావం వస్తదేమో, గర్వపు స్వభావము వస్తదేమో, ఇదిగో ఈ గర్వము అహంకారపు స్వభావము రాకుండు నిమిత్తం దేవుడు నా శరీరములో ఒక ముళ్ళును పెట్టాడు. నేను ఎప్పుడైతే గర్విస్తానో, ఎప్పుడైతే అహంకారముతో నడుస్తానో, నాకన్ని విషయాలు తెలుసు అని చెప్పి నేను అహంభావముతో ఎప్పుడైతే ఉంటానో ఆ ముళ్ళు నన్ను గుచ్చుతుంటది అన్న. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. బయట గేటేసిరారా, బయట గేటేసి గమనించండి ప్రియులా. ఏమండి, పౌలు తన జీవితములో ప్రతి విధమైన ఆలోచనను గ్రహించి సంఘంతో చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు ఈ మాట అంటే, నేను నా ఆత్మీయ జీవితములో ఎన్నో ప్రత్యక్షతలు, అనుభవాలు, ఆత్మీయమైన కార్యములు అనేకమైనవి చూశాను, జరిగించాను. అయితే వీటన్నిటిని బట్టి ఒకవేళ నాకు అతిశయం, చెప్పండి, ఎంత చేసినోడు కొండదంటారా? దరిదాపుగా 13 పత్రికలు వ్రాసి అనేకమైన ఇదిగో సువార్త ప్రయాణములు చేసి అనేక మందికి స్వస్థతను అనుగ్రహించి దేవుని పేరట అద్భుతమైన కార్యాలు జరిగించుకుంటూ వెళుతున్నటువంటి ఇతని జీవితంలో ఏమన్నా అతిశయం వచ్చి ఉంటుందేమో కదా. కొంచెం గర్వం, అతిశయము అనగా గర్వం. గర్వం అంటే ఎట్లా కనపడతాం మనిషికి? మనిషికి ఎలా కనపడుతుంది? గర్వం రాగానే కొంచెం డిఫరెంట్గా కనపడతారు. ఎందుకో తెలుసా? అప్పుడు దాకా తల ఉంచుకొని నడిచేవాళ్ళు ఇప్పుడు గర్వం రాగానే. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఈ గర్వము ఎప్పుడైతే నా జీవితంలోనికి ఎంటర్ అవుతుందో, ఎంటర్ అయినటువంటి వెంటనే దేవుడు ఏం చేశాడంట, నా శరీరంలో ఒక ముళ్ళు ఆల్రెడీ పెట్టాడు. ఆ ముళ్ళును కదిలిస్తాడు. కదిలిస్తుంది ఏం చేస్తుంది? ఒక పోటు పుడుతుంది. రే ఆగో, హెచ్చుపోబాక, ఎగస్టాలు పోబాక, అతిశయముగా మాట్లాడబాకు అని చెప్పి ఆ ముళ్ళు ఏం చేస్తుంది అంటే గుచ్చుతాడు. అది గుచ్చకపోతే ఏమండి, అది గుచ్చకపోతే దేవునికి స్తోత్రం. మనిషి యొక్క అతిశయపు మాటలకు, అతిశయపు నడవడులకు, గర్వపు స్వభావమునకు అంతే లేదు, ఆనకట్టుండదు. అర్థం కాల. ఎలా ఉండాలి అనుకున్నవాడు అలాగు విచ్చలవిడిగా నచ్చినట్టుగా నడిచి ఇదిగో ప్రియులారా, ఇదిగో భౌతికంగా తన జీవన యాత్రను కొనసాగిస్తాడు. అదే దేవుడు ఆ ముళ్ళు అనేది పెట్టకపోతే చాలా అతిశయములోనికి వెళ్ళిపోతుంది. ఇంతకీ మానవుని జీవితములో ఉండేటువంటి అతిశయములు వేటిని బట్టి కలుగుతాయి? మనకు అతిశయం ఉంది. ఆ అతిశయం దేనిని బట్టి కలుగుతుంది? కొంతమంది అతిశయపడుతూ ఉంటారు. ఎందుకు వస్తుంది? నాకు ఉద్యోగం ఉంది, నాకేమి బాధ లేదు. నాకు 10 ఎకరాల పొలం ఉంది, నాకేం దిగులు లేదు. అబ్బా, మా ఆయన బాగానే గోల్డ్ సంపాదించి బీరువాలు పెట్టాడు, ఇబ్బందే లేదు. ఇలాంటి వాటిని బట్టే కాక ఇంకా కొన్నిటిని బట్టి చూడండి. ఇర్మియా పుస్తకము 9వ అధ్యాయం 23వ చరణం నుండి చదవండి.
యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు, స్తోత్రం చెప్పండి గట్టిగా, మనకుండే మ్యాక్సిమం అతిశయములలో కొన్నివి. ఏమిటది? ఒకడట తనకున్నటువంటి జ్ఞానమును బట్టి అతిశయపడతాడు. నేను తప్పును ఒప్పుగా చేయగలను, ఇదిగో ఒప్పును తప్పుగా చేయగలను నాకున్న జ్ఞానమును బట్టి అనుకుంటాడు. అంటే వాడికి ఏముంది? గర్వం, అతిశయం లోపల విర్రవీగుతుంటుంది హృదయమంతా. ఒక తప్పు చేసినప్పుడు ఇదిగో ప్రియులారా తన జ్ఞానముతో శబాష్ అనుకుంటాడు. ఏమండి? జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయపడతాడు. మనకున్న జ్ఞానం ఎంత? వాక్యం అంటుంది, ఇదిగో మనుషుల జ్ఞానమట దేవుని వెర్రితనము కంటే చాలా రెట్లు గొప్పదా? తక్కువ. దేవుని వెర్రితనం కంటే అసలు మనుషుని జ్ఞానం చాలా తక్కువ. మరెందుకు అతిశయం? నీకున్న తెలివి, నీకున్న ఇదిగో జ్ఞానం, నీకున్నటువంటి ఆలోచనను బట్టి నువ్వేం చేస్తావు? అతిశయపడతావు. నేను దేనినైనా చేయగలుగుతాను, దేనినైనా సాధించగలుగుతాను, ఏదైనా చేయగలను, నాకంత జ్ఞానం అనుకుంటాను. యశాగ్రంథములు అంటాడు, నేను జ్ఞానిని అనుకొనవద్దు, అనుకున్నావా శ్రమలో పడిపోతావు అన్నాడు. స్తోత్రం చెప్పు. ఏమన్నా మాట కూడా చదువుతారా యశాగ్రంథంలో? దేవునికి స్తోత్రం. ప్రియులారా 21 వచ్చిన 5:21 తమ దృష్టికి, పేజ్ నెంబర్ 572, తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులయనియు తలంచుకొను వానికి శ్రమ. హల్లెలూయా. ఏమంటే తనకు తాను అనుకుంటాడు, నాకంటే జ్ఞానవంతుడు లేడు, నా మాటల ఉర్రబడి చేత, నా మాటలకున్న చాతుర్యము చేత, నా మాటలు వాడిగా పొదునుగా వస్తున్నటువంటి వాక్కుల చేత నేను ఎవరినైనా సరే ఓడించగలుగుతాను. హల్లెలూయా. గయాలైన కోడలో మెతకైన అత్తను ఏం చేస్తుంది? గయాలైన కోళ్ళు ఏం చేస్తుంది? మా అబ్బా పద్దాక కోడళ్ళ గురించి చెబుతున్నావుగా, చెప్పర్ గారు చూస్తుంది నాయన. మరి గయాలైనత్త అత్త పెత్తనం మామూలు పెత్తనమా? దేవునికి స్తోత్రం. 7 ఏళ్ళు క్యాన్వస్ చేస్తారు ఈ అత్త పెత్తనాలను గురించి. దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యకాలంలో ఒక చిన్న ఇది కనపడింది. ఏంటంటే ఆల్రెడీ భర్తకి టిఫిన్ పెట్టిందా, టిఫిన్ కొంచెం చట్నీ బాగాలి, ఎవరు భార్య చట్నీ బాగాలేదని లేక చంపక పెట్టి ఆపట్టి ఒకటి ఇచ్చింది. ఎవరు భార్య. ఎవరికి? భర్తకి. ఆ పిండి అంతా ఇక్కడ చంపకంటుంది. సరే అత్తొచ్చింది, ఏందమ్మాయి టిఫిన్లో చట్నీ ఎంత చండాలంగా చేసావు అని నేను యారా చెప్పవేరా అని అంది. అనలేక ఆడు తిరిగి చంప చూపించాడు. నాకు ఆల్రెడీ చంప పగిలిపోయింది, నువ్వెందుకు పగలు కొట్టించుకుంటావు, అది మామూలు కాదని అని చెప్పాడు ఆల్రెడీ. హల్లెలూయా. చెప్పరే.
ఇలాంటి వాళ్ళు ఉన్నారా? లేరా? లేరా? ఎక్కడ లేరు అంటుల్లా, ఇక్కడ లేరు అంటుల్లా. ఇక్కడ కూడా కొంత కనపడకుండా లోలాతల పిడిగుద్దులు దేవులకు వెళ్ళిపోయిన దేవుని స్తోత్రం. మా ఐలవారంలో ప్రియులారా ఈ మాట చెప్పి ముందుకు వెళ్తాను. ఐలారంలో ఆమె పేరేదో, ఆమె పేరు రావటం లేదు, పద్మశాలిలే. ప్రియులారా మేము చిన్న పిల్లలప్పుడు కొట్టు పెట్టుండేది. ఆమె కొట్టు పెట్టుండేది, పేరు గుర్తొస్తే చెప్తాను. ఆ కొట్టుకాడే 5 పైసలు, ఇప్పుడు 5 రూపాయలు అమ్మే జీడి ఉందో చూసారా అమ్మా? వినండి, జీడి 5 రూపాయలు ఇప్పుడు అమ్మే జీడి అప్పుడు 5 పైసలే. పావలాకి 5 ఇచ్చేవాళ్ళు. సరే కొనుక్కుంటా ఉండేవాళ్ళం. సరే భర్తకి ఏదో కోపం వచ్చి, ఆయన పేరు సుబ్బారావు ఏదో, మొత్తానికి రైట్ అనేవాడు. బయటకు వచ్చి ఏమేం చేసింది, బయట అల్లరి చేయపక్క అయ్యానని చెప్పి లోపలికి తీసుకెళ్ళి తలుపేసి తప్ప 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 మామూలుగా కొట్టేసేది కాదు. కొట్టి ఆయన్నే కొట్టేసేసి మరలా బయటకు వచ్చేలేకి ఈయనంటాడు, సార్ పెద్ద. మేము అక్కడ అంతా చూస్తానుండేవాళ్ళం. ఒరే ఈయన కొట్టించుకొని ఈయన అరుస్తున్నాడు ఎందుకు అనుకునేవాళ్ళు. చంపేస్తామనుకున్నావో అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడేవాళ్ళు. వాతలన్నీ ఈయన మోకాన కల్లారా కనపడతా ఉండేవి. అట్లాగే కొంతమంది ఇదిగో ప్రియులారా జ్ఞానులమని, ఇదిగో తెలివి కలిగిన వారమని మనము ఆలోచన కలిగి ఉంటే అజ్ఞానమును బట్టి అతిశయపడితే ఏదో ఒక రోజు దెబ్బ పడిపోద్ది. అర్థం కావట్లా? ఏదో ఒక రోజు దెబ్బ పడిపోద్ది. దెబ్బ పడిన తర్వాత తిరిగి చూస్తే ఏముండదు. హల్లెలూయా. ఏమండి, దెబ్బ పడిన తర్వాత ఏముంటది? ఏముండదు. అందుకని ఒకడు జ్ఞానమును బట్టి అతిశయపడతాడు, మరి ఒకడట తనకున్న శౌర్యమును బట్టి, అంటే బలమును బట్టి. శరీరములో బలముంది, నన్ను ఎవ్వడు ఎదిరించలేడు, నన్ను ఓడించలేడన్న ఆ అహంకారముతో ఏం చేస్తాడు చెప్పండి? గర్విస్తాడు. ఇట్టాగ ఒక కార్యం జరిగింది బైబిల్లోనే. 6 మూళ్ళ జానుడు ఉన్నాడంటే ఎవడు? గొల్యాతు వచ్చాడు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుల మీద ఏమండి తొడచరిచి రొమ్ము వెరచి మాట్లాడుతున్నాడు. రేయ్, ఎవడైనా ఇశ్రాయేలీలలో ఉన్నవాడు నన్ను ఓడించగలిగితే రండి అన్నాడు. రండి అన్నాడు. ఎంత అది గట్ట బొడ్డోడ్లాగా ఉన్నాడంట దావీదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చిన్నాడు ఏమండి, మూతి మీద సరిగ్గా మేసకట్టు రానోడు వచ్చాడు. నా దేవుని సైన్యమును ఎదిరించడానికి నీకెంత ధిక్కారం ఉందని చెప్పి అన్నాడు. వెళ్ళాడు, ఏట్లోనికి వెళ్ళాడు. 5 నున్నట్రాళ్ళు వేసుకున్నాడు, ఏరుకున్నాడు, సంచిలో వేసుకున్నాడు, వచ్చాడు, ఒడిసిలో పెట్టుకున్నాడు. గిర్ర 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 కాడితే ఒకే దెబ్బకు పడిపోయాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో మొదటి అధ్యాయం ప్రియులారా 27 వచనం, 29 చదవండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచటానికి, బలవంతులను సిగ్గుపరచటానికి లోకములో ఉన్న బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా.
ఏమండి నువ్వు బలం ఉంది, నాకు బలం ఉంది ఒంటిలో. నేను చెప్తాను కదా అప్పుడప్పుడు, ఒంటిలో కొవ్వు ఎక్కువ ఉన్నంతసేపు మనకేం తెలీదు. కొవ్వు కొంచెం తగ్గిందనుకో ఇదే అర్థం కాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇదిగో బలమును బట్టి అతిశయపడతాం. మూడవదికి ఇంకొక మాట ఉంది. ఆ మాట ఏంటంట, డబ్బును బట్టి. చెప్పండి, మనకెంత ఉంది? లక్షలుండయా, వేలుండయా, కోట్లుండయా? ఏమండి, రూపాయి కనబడితే కొంతమందికి కళ్ళు నెత్తికెళ్ళిపోతాయి. రూపాయి కనబడితే బంధువుడు లేదు, అన్న తమ్ముడు లేదు, అక్క తమ్ముడు లేదు, ఏది లేదు. రూపాయి కనపడితే చాలు కళ్ళు నెత్తికెక్కుతాయి. మాటలు మదించి మాట్లాడేటువంటి రీతిలో మాట్లాడతారు. హల్లెలూయా. ఇది కూడా గర్వమే. రూపాయి ఉంటే కొంతమంది చేస్తూ ఉంటారు. ఒక ఎంతో కొంత కానుక చెయ్య, చర్చిలో మా కొరకు ప్రార్థన చేయి. నువ్వు వచ్చి చేయించుకోకూడదా? ఏమండి, గమనించండి ప్రియులారా, ఇలాంటి వాటిని బట్టి మనుష్యుడు అతిశయపడతాడు. అందుకని పౌలు అన్నాడు, నేను ప్రతి విషయమై అతిశయపడకుండునట్లు. చెప్పండి, నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టే డొక్కలో ఒక పోటు పొడుస్తాడు ఆయన. పోటు పొడిచినప్పుడు ఆ పోటుకి అహంకారం అంతా ఏమైపోద్ది, గర్వం అంతా ఏమైపోద్ది, నెత్తికెక్కిన గర్వమంతా దేవుని స్తోత్రం పిండి శేషాలు పోతాయి. హల్లెలూయా. ఎందుకు ఈ గర్వం అసలు అంటే, ఇదిగో నీవు గర్వించినప్పుడల్లా దేవుడు నీ శరీరములో ఉన్నటువంటి ముళ్ళు ద్వారా నిన్ను కుట్టినప్పుడు, నిన్ను గుచ్చినప్పుడు, ఒక పోటు పడిస్తే అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీకు కొన్ని రకములైన పరిస్థితుల్లో పడవేయడానికి ఆ ముళ్ళు కార్యసిద్ధి చేస్తుంది. నువ్వు గర్వించినప్పుడల్లా ఏదో ఒకటి నేనున్నా నీతో అంటూ, నేనున్నా, నువ్వు గర్వపడబాక అంటది ఈ ముళ్ళు. అది కూడా లెక్క చేయకుండా మనం పడగానే అదేం చేస్తుందో తెలుసా? ఇంచుమించుగా 5 రకాలైన కార్యాలు చేస్తుంది. ఆ ముళ్ళు ఏం చేస్తుంది? మనకు గర్వం వచ్చినప్పుడు ఏందే ఏంటట అన్న దేమ గర్వం, ఏందే అన్నట్టుగా మాట్లాడినప్పుడల్లా, గర్వపు మాటలు, అహంభావముతో కూడిన మాటలు వచ్చినప్పుడల్లా ఏమండి, ఆ ముళ్ళు ఒక పోటు పడిస్తే ఆ పోటు వలన కలిగే అనర్థాలేమిటో నేను చెప్తా. కొన్ని మాటలు త్వరగా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ముళ్ళు 5 మీద పెంచేస్తుంది. సుమారుగా చెప్తున్నాను నేను, 5 రకాలైన ముళ్ళు ఉన్నాయి. ఏమిటా ముళ్ళు? ఒకటి బలహీనతనే ముళ్ళు. నీవు గర్వించినప్పుడు, అహంకారముతో ఉన్నప్పుడు, అహంకారపు మాటలు మాట్లాడుతున్నప్పుడు ఈ బలహీనతనే ముళ్ళు ఒక పోటు పడుతుంది ముందుగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, అదే కొరింథీ పత్రికలోనే ప్రియులారా 12వ అధ్యాయం 10వ వచనం చదవండి. అదే 2 కొరింథీ పత్రిక 12:10. 2వ కొరింథీ పత్రిక 12:10. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గర్వించినప్పుడల్లా ఏం కలుగుతుందట? చెప్పండి. గర్వించినప్పుడల్లా మనకు కూడా గర్వం. నాకే 4 ఎకరాల పొలం వేస్తున్నా, నాకేం ఒక 50 బత్తాలు వస్తున్నాయి, నాకే 4 గొడ్డు ఉన్నాయి,
నిన్నుగా తల్లే నాకే మా ఆయన చక్కగా జాబ్ చేసుకొస్తున్నాడు నాకే. ఇప్పుడు ఈ గర్వము వచ్చినప్పుడల్లా దేవుడు ఏం చేస్తున్నాడంటే బలహీనత అనే ముళ్ళుతో నిన్ను గుచ్చుతున్నాడు. గుచ్చినప్పుడు నీకైన ఆలోచన రావాలి, రాదప్పుడు నాకెందుకు ఈ బలహీనత వచ్చింది, ఈ బలహీనత రావడానికి కారణమేంటి, ఈ బలహీనతలో పడిపోవుటకు కారణమేంటని ఆలోచిస్తామా? లేదు. ముందు బలహీనత రంగానే పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తాం. ఆవిడ 40 రకాల టెస్టులు చేస్తాడు, ఇది అది అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఒక 5,000కి బిల్లు వేసి పంపిస్తాడు. స్తోత్రం. ఏమండి, ఎప్పటికీ కూడా ఎందుకు వచ్చింది బలహీనత? నేనేమన్నా అతిశయపడ్డానా, గర్వించానా, లేకపోతే దేవుని ఎదుట ఏమన్నా నేను హేయ క్రియలుగా ప్రవర్తించానా అనే ఆలోచన ఎప్పటికి రాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి హల్లెలూయా. ఏమండి, అలాంటప్పుడే ఒకరోజు హిజ్కియా దగ్గరకు యెషయా వెళ్ళాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ చరణంలో రాయబడు. చదవండి. చదవండి. 38:1. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా వచ్చి, నువ్వు మరణమవుతున్నావు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు హిజ్కియాకు మరణకరమైన రోగము వచ్చింది. వచ్చినప్పుడు ఇప్పుడు దేవుడు తన ప్రవక్తను పంపి హిజ్కియాతో మాట్లాడుతున్నాడు. చూడండి, హిజ్కియాతో మాట్లాడుతున్నాడు. ఏమని? హిజ్కియా, నీవు మరణమవుతున్నావు, నీకు మరణకరమైన రోగం వచ్చింది కాబట్టి చచ్చిపోతావు. చచ్చిపోయే ముందు ఏం చేయమన్నాడు? నీ ఇల్లు చెప్పు. నీ ఇల్లు ఏ ఇల్లు? ఏ ఇల్లు అంటే ఇతడు రాజుగా ఉండి రాజ్య పరిపాలన చేస్తూ హృదయములో పాడైపోయిన ఆలోచనలు పెట్టుకొని నడిపించబడుతున్నాడు. అందుకనే బలహీనతనే ముళ్ళుతో దేవుడు ఒక పోటు పొడిచాడు. పొడిచిన పొడస్తం క్యాన్సర్ పుండు వచ్చింది మీద. రాటం మంచంలో పడిపోయాడు. అతనికి వచ్చిన క్యాన్సర్ అల్సర్ పుండు ఇదిగో చుట్టూనట మాంసము తినే పురుగులు ఏమండి లొక్కలాడుతున్నాయి. మాంసాన్ని రోజుకు 1 కేజీ నుండి 2 కేజీల వరకు పిక్కుదంటుంది. ఏంటయ్యి చెప్పండి? పురుగులు, దుర్వాసన, చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు యెషయా వచ్చి చెప్తున్నాడు, నువ్వు మరణమవుతున్నావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో. అంటే అప్పటి వరకు ఏమి లేదు, ఇల్లు శుభ్రం లేదు, పరిశుద్ధత లేదు, దేవునికి విధేయమైన ఇల్లుగా లేదు. అందుకని దేవుడు గర్వించాడు గనుక ఒక పోటు పొడిచాడు, బలహీనతలు పడిపోయాడు. ఇప్పుడు వెంటనే తన తప్పు తాను తెలుసుకొని గోడ తట్టు తిరిగి ముఖమును గోడ తట్టు త్రిప్పి ఇదిగో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. ఏమని? అయ్యా, నేనేదో తప్పు చేశానేమన్నయ్యా, కొన్ని కార్యాలు మంచి చేశాను కదయ్యా, నీ చిత్తమైతే నన్ను బతికించయ్యా అని చెప్పి ప్రార్థింపగా వెంటనే దేవుడు 15 సంవత్సరముల ఆయుష్. ఏమండి,
గర్వించినందువలన వచ్చిన మొదటి పరిస్థితి ఏంటంటే బలహీనతనే ముళ్ళు నీ శరీరములో పెట్టాడు దేవుడు. అదొక పోటు పొడుస్తుంది. బలహీనత రంగాల్లో ఎందుకు వస్తుంది నాకు బలహీనత అని అర్థం చేసుకుంటున్నావా? ప్రార్థన ఏమన్నా చేస్తున్నావా? నీ తప్పేమిటో నా తప్పేంటో నాకు తెలియచేయ్యా అని ప్రార్థన చేస్తున్నావా? ఏమండి, ఒక సమస్య వస్తే, ఒక ప్రాబ్లం వస్తే ఇదెందువలన వచ్చిందో అనేటువంటి ఆలోచన నీ జీవితంలో ఉంటుందంటే లేదు. హల్లెలూయా. ఏమండి, అందుకనే బలహీనతనే ముళ్ళు మొదటిగా పెట్టి దేవుడు హెచ్చరిస్తాడు. మొదటిగా ఏం చేస్తాడు? నువ్వు గర్వపడ్డావా, అతిశయపడ్డావా, కళ్ళు నెత్తికెళ్ళేయా, మూతి 30 వంకర్లు తిప్పుతున్నావా, పళ్ళు బిగబట్టుకొని నరాలన్నీ స్ట్రిక్ట్గా చేసుకొని ఎట్ట నెగడ తీసుకొని నడుస్తున్నావా? ఒక పోటు పొడుస్తాడు. పొడిచిన పొడతాం, బలహీనతలో పడతావు. అప్పటికైనా బుద్ధి రాలేదా? బుద్ధి వచ్చిందా? బుద్ధి వస్తే దేవుడు ఏం చేస్తాడంటే, ఓకే ఈసారి వదిలి పెడదాం అనుకుంటాడు. బుద్ధి రాకపోతే మళ్ళీ ఇంకొక ముళ్ళుతో పొడుస్తాడు. ఏంటా ముళ్ళు? అక్కడే చదవండి. బలహీనతలలోను, రెండవదిగా నిందలలోను. 12:10 రెండో లైన్లో, అక్కడ పైన రెండో లైన్లో నిందలు అనే ముళ్ళుతో మరల పొడుస్తాడు. నిందలంటే ఏంటి? చెయ్యని దొంగతనం నీ మీద కొత్తది. ఎవరన్నా ఒక వ్యక్తిని చంపి పడేశారు, ఆ మార్గమును తెలియక నువ్వు ముందెళ్ళి వచ్చావు, కుక్కలు వచ్చి నీ దగ్గరికి వచ్చినాయి. దేవునికి స్తోత్రం. చెయ్యని నిందలన్నీ నీ మీదే పడదు. హల్లెలూయా. నిందలు మోపబడతాయి. చేయని తప్పు నీ మీద మోపబడుతుంది. ఏ పాపము చేయకపోయినా ఆ పాపాలన్నీ నీ మీదే మోపుతారు కొంతమంది. ఆమె కనపడింది, నా కుటుంబాన్ని పాడు చేసింది ఆమె, మా అబ్బాయిని పాడు చేసింది వాడు అనే నిందలు ఎలా పడతాయి? చేయకపోయినా. నిందలంటే చేస్తే పడేది నిందలు కాదు. చేస్తే పడేది, చేసావు కనుక పనిష్మెంట్. చేయకపోయినా, ఇప్పుడు బలహీనతనే ముళ్ళు పెట్టినప్పుడు నువ్వు లోపడకపోతే, నీ తప్పు నువ్వు తెలుసుకోకపోతే నిందల గుండా నిన్ను తీసుకెళ్తాడు దేవుడు. నిందలనే ముళ్ళుతో పొడుస్తాడు. ఎప్పటికీ నీవు ఇంకా లోబడలేదా? లోబడకపోతే తిరుగుబాటు అనే ముళ్ళుతో పొడుస్తాడు. తిరుగుబాటు అంటే ఏంటి? మనం కొన్ని గ్రామాల్లో చూస్తాం, రే ఆ ఇంటి మనుషులను కొంతకాలం వెలివేస్తున్నాం, మన గ్రామానికి ఆ ఇంటికి ఇక సంబంధం లేదు. తిరుగుబాటు. ఎందుకు వచ్చింది తిరుగుబాటు? ఎందుకు వచ్చింది? ఏం తప్పు చేశాం? తిరుగుబాటు, ప్రియులారా, వ్యతిరేకత. నీ మీద ఇదిగో దుష్ప్రచారం అనేక రీతులుగా జరుగుతుంది. ఇన్ని జరుగుతున్నా కానీ మనకి జ్ఞానం లేకపోతే, అమ్మో ఈ నొత్తనయే ఎందుకు జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి, ఎందు నిమిత్తం జరుగుతున్నాయి, ఈ బలహీనత ఎందుకు వచ్చింది, ఏమండి ఈ నిందలు ఎందుకు వచ్చాయి, ఈ వ్యతిరేకతలు ఎందుకు వస్తున్నాయి అని ఎప్పుడన్నా ఆలోచన చేస్తున్నావా? క్రీస్తుకు లోబడుతున్నావా? మోకరిస్తున్నావా? దేవుణ్ణి అడుగుతున్నావా? లేదు. పౌలు గారు అదే చేశాడు. అయ్యా ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి, నా నుండి దూరం చేయి అంటే వెంటనే ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు. హల్లెలూయా. అడక్కపోతే ఏమవుతుంది? అడగకుండా బలహీనత రాగానే, బలహీనతకి ఏదో ఒక మెడిసిన్ వాడడం తగ్గిపోయింది, తగ్గంగానే
పెంట పోగులు పొర్లాడిన కోడి బయటకు వచ్చి మొత్తం వరకు దులుపుకొని మరలా పరారు పరిగెత్తినట్టుగా మనుషుడు అలాగే చెప్పరే. గమనించండి, బలహీనత అనే ముళ్ళుతో హెచ్చరించాడు. రెండవది నిందలు అనే ముళ్ళుతో హెచ్చరించాడు. మూడవది తిరుగుబాటు అనే ముళ్ళుతో. దేవుని వాక్యములో మనం చూస్తాం, సంఖ్యాకాండం 16:2 మోషే మీద 250 మంది తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు అంతేకాదు 33 అదే సంఖ్యాకాండం 33:55 కూడా తిరుగుబాటు అనే ముళ్ళు ఒకటి ఉంచాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. తిరుగుబాటు అనే ముళ్ళు. ఏమండి, నిందలనే ముళ్ళు పెట్టాడు. ఇది కూడా ఎప్పటికీ ఏమందలు ఇవన్నీ శరీరకంగా ఉన్నప్పుడు ఇవన్నీ కామనే కదా, అవునా? మనుషులం కాబట్టి ఇవన్నీ కామనే అనుకుని దులుపుకుండే వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం. దులుపుకున్న తర్వాత దేవుడు ఏం చేశాడంటే మరలా ఇంకొక ముళ్ళు పెట్టాడు. ఏంటా ముళ్ళు? ఇబ్బందులు అనే ముళ్ళు. అక్కడే 12వ అధ్యాయంలో నిందలలోను, మూడవదిగా అక్కడ అన్నాడు ఇబ్బందులలో. ఇబ్బందులు, తర్వాత హింసలలో, తర్వాత ఉపద్రవములలోను. ఏమండి, ఇవన్నీ పెట్టి ఈ ఇబ్బందులనే దేనికి? ఇబ్బంది అనేది ఏమంటావు? ఎలా ఉన్నారయ్యా అన్నాను, బాగా ఇబ్బందుల్లో ఉన్నామండి. ఇబ్బంది అంటే ఏమి ఇబ్బంది? గడ్డు పరిస్థితులు ఒక్కొక్కసారి వస్తాయి. తిండికి కూడా జరగని సందర్భాలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా, ఏ అవసరము చేత వెళ్ళినా రూపాయి పుట్టని స్థితులు వస్తాయి. ఇవే ఇబ్బందులు. మా నాన్నవారు కూడా, మా అన్నయ్య, మా అక్కయ్య, మా జేజ, మా తాత అనుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఏం చేస్తారు? ముఖానే లేవు. ఇలాగూ ఇబ్బందులు అనే ముళ్ళుతో బాగా బొడుతాడు. మరల ఇప్పటికైనా అర్థం కావాలి కదా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏమంటే ఇప్పటికైనా అర్థం కావాలి కదా. అయ్యా, ఏ పాపం చేశానయ్యా, ఏ ద్రోహం చేశానయ్యా, నా జీవితంలో ఏమైనా ఎగస్టాల్ చేశానా? ఎగస్టాల్ అంటే ఎచ్చులు. అక్కడ అన్నాడు కదా, నేను ఎచ్చుపోకుండా ఎచ్చు ఎచ్చు ఎచ్చు. ఏమండి, కొంతమందికి కొన్ని సామెతలు ఉన్నాయి. చింత చెట్టు ఎంత నానేసిన దాని పులుపు, ఎంత ఎండినా దాని పులుపు చావదంట. అదేవిధంగా ఏమండి, దీని పేరు ఏమంటారు? వేప చెట్టు. వేప చెట్టుని ఎన్నాళ్ళు ఓరేసిన దానిలో ఉన్న చేదు, ఎలికితోలు ఎన్నాళ్ళు ఉతికిన దేవునికి స్తోత్రం చెప్పు, దాన్ని నలుపు పోదంట. అట్లాగే ఎన్ని శ్రమలైనా తట్టుకుంటున్నావా? బాధను అనుభవిస్తున్నావా? ఇబ్బంది అయినా ఓర్చుకుంటున్నావా? కష్టమైన శ్రమైన భరిస్తున్నావా? ఇప్పటికీ కూడా నీ జీవితం ఎటుపోతుందో, ఏమవుతుందో, ఎలాగూ ఉంటుందో ఆలోచించకుండా ఉంటూ ఉంటే దేవుడు ఇవన్నీ కాదకి వీటితో పని. ఎన్ని పెట్టినా ఇడికి బుద్ధి రాదు, ఏమకు బుద్ధి రాదు. సిగ్గే లేనటువంటి వ్యక్తులుగా ఉన్నారని చెప్పి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏమండి, లాస్ట్ ప్లాన్ ఇది. ఏ ప్లాన్? లాస్ట్ ప్లాన్. ఇంకా ప్లాన్ పెట్టడానికి ఇంకొకటి. హల్లెలూయా. ఉన్నారు ఎక్కడే? ఇంక ప్లానులు లేవు. లాస్ట్ పనిష్మెంట్. ఎన్ని ముళ్ళులు పెట్టినా, ఎన్ని ముళ్ళుతో గుచ్చినా, ఎన్ని పోటులు పొడిచినా, ఎన్ని గాయాలు చేసినా, నీ బ్రతుకు మారకపోతే, నీ పరిస్థితులు మారకపోతే, నీలో ఉన్న గర్వం పాకపోతే, నీలో ఉన్న అహంభావం
చావకపోతే దేవుడు ఏం చేస్తాడంటే చూచి చూచి ఆఖరికి ఒకే పోటు పొడుస్తాడు. ఆ పోటే ఏమన్నాడంటే బైబిల్లో, అదే అపొస్తలుడైన పౌలు మరణపు ముళ్ళుతో ఒక్క పోటు పొడుస్తాడట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు మంచిగా మాట్లాడినా, ఎన్నిసార్లు పనిష్మెంట్ ఇచ్చినా బ్రతుకు మారటల్లా, మనస్సు మారటల్లా, నడవడి మారటల్లా, కార్యాలు మారటల్లా, పద్ధతులు మారటల్లా. కాబట్టే దేవుడు ఒకే ఒక్క పోటు పొడుస్తాడు. ఆ పోటు పేరే చెప్పండి. 1 కొరింథీ చూడండి ఆ మాట. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. 55 1 కొరింథీ 15:55. ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపం, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎన్నిసార్లు గద్దించిన గద్దింపుకు లోబడకపోతే రోగం పెట్టాను మారలా, నిందలు పెట్టాను మారలా, వ్యతిరేకతలు తిరుగుబాటు చేపించాను మారలా, ఏమండి ఇబ్బందులలో పడవేశాను మారలా. కాబట్టి నీకు ఇక మార్పు అనేది నేను చూడలేకపోతున్నా. నువ్వు మారే వ్యక్తివి కాదు. కాబట్టి నీకేం పెట్టాలిక? ఇప్పుడు మరణపు ముల్లే ఆఖరి చాయిస్. ఏమండి హిజ్కియాకు పెట్టాడు. హిజ్కియా అన్నాడు, వెంటనే తన తప్పు తాను తెలుసుకొని గోడ తట్టు తిరిగి ముఖం తిప్పుకొని ప్రభువుని ప్రార్థన చేశాడు. అయ్యా నీకు స్తోత్రం, నాయన నన్ను మన్నించయ్యని వెంటనే ప్రభు తట్టు తిరిగాడు. 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించి. నీ జీవితంలో ఎన్నిసార్లు ప్రభు ఎన్ని పోట్లు పొడితే మారతా? క్రూరపు స్వభావం, ఏమండి భయంకర స్వభావం, తప్పుదోవలలో నడిచే స్వభావం, ఈ స్వభావాలన్నిటిని బట్టి ఏదో ఒక రోజు ఏదో ఒక బలహీనత, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక కష్టం, ఏదో ఒక నష్టం, ఏదో ఒక ఇబ్బంది నీకు పెడుతూనే ఉన్నాడు. కానీ నీవు తెలుసుకొనకపోవటం. చెప్పండి. ఇప్పుడు ఒక కాలు తెగిందండి, కాలు తెగింది. కాలు తెగితే నీళ్ళల్లోకి పొద్దాక వెళ్తున్నాం. ఆ తెగిన కాలు ఏమవుతుంది? నీరు బట్టి షీమ్ బట్టి నొప్పి ఎక్కువ అవుతుంది. దాన్ని తెలుసుకుంటావు కదా, తెలుసుకుంటావా? అమ్మో నా కాలు తెగింది, అయినా సరే నేను నీళ్ళల్లో తిరగటం మానట్లేదు. కాబట్టి ఆ పుండు మానటల్లా ఆ గాయము నొప్పి కాబట్టి అట్టాగే ఉన్నామనుకో, అట్టాగే లెక్క జమ లేకుండా వెళ్ళామనుకో, అది సెప్టిక్ అయిపోయింది, పాయిజన్ అయిపోయింది, కాలంతా విషమైపోద్ది. వెంటనే ఏం చెయ్యాలి? కాలు తీసి చేతిలో పెడతారు. కొంతవరకు చూసుకుంటా అనుకుని నవ్వుకోవాలి. ఇప్పుడు మన తప్పేదో మనకు తెలుసది. మనం ఎందువల్ల ఏ తప్పు చేసే నీ కాలు ఎందుకిలా పుచ్చిపోయింది అని తప్పు తెలుసు కదా. మరి ఎందుకని? అలాగే దేవుని విషయములలో కూడా మనుషునిగా శారీరకంగా నీవు అతిశయపడుతూ గర్విస్తూ ఉంటే దేవుడు పొద్దాక చూస్తా, చెప్పు, పొద్దాక చూస్తా ఊరుకోడు. ఏదో ఒక రోజు ఒక పోటు పొడుస్తాడు బలహీనత, ఏదో ఒక రోజు పోటు పొడుస్తాడు నిందలు, ఏదో ఒక రోజు ఒక పోటు పొడుస్తాడు వ్యతిరేకతలు, ఏదో ఒక రోజు ఒక పోటు పొడుస్తాడు కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ఏదో ఒక రోజు ఇంకా పెద్ద పోటు పొడుస్తాడు. ఆఖరికి పరదేశులము ఆడండి ప్రియులారా మన పురమీది కాదెప్పుడు. ఈ పోటుకొచ్చే పాట అదే, ఆఖరి పోటుకొచ్చే పాట
అదే నువ్వు విన్నావు, ఎన్నిసార్లు గద్దించిన లెక్కలేదు. ఏమండి, అందుకనే ఒక్క మాట చూడండి, నిర్గమాకాండంలోనికి రండి. ఒక్క మాట చూడండి, ముగించేసుకుందాం. నిర్గమాకాండం నిర్గమాకాండం ప్రియులారా, ఒక్క మాట చూద్దాం. ప్రియులారా 33 అనుకుంటాను, 33. ప్రియులారా 33 5వ చరణం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలులతో మీరు లోబడనొల్లని ప్రజలు ఒక క్షణమాత్రము నేను మీ నడుమను వచ్చి మిమ్మును నిర్మూలము చేసేదను. కానీ లోబడుతున్నామా? చాలా లోబడట్ల. మీరు అసలు లోబడనొల్లని ప్రజలు, ఒక్క మారు నేను మీ మధ్యకు వచ్చి ఏమన్నాడు? క్షణమాత్రము చాలు. ఎవరికి? కత్తులతో నరకనక్కర్లా, లేకపోతే ఏదో ఒకటి చెయ్యవసరంలా. ప్రభు క్షణమాత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్షణమాత్రం చాలు. క్షణంలో ఆయన ఉగ్రత క్షణమాత్రం ఉంటేనే దేశాలు కొట్టుకుపోతున్నాయి. దేవునికి స్తోత్రం. మనమెంత తుచ్చమైన వాళ్ళు కదా. కాబట్టి నేను అంటాను, మనలో అతిశయము అనేది తీసివేయండి. అతిశయాలు ఇప్పుడు మన వాళ్ళకి కొంతమందికి ఉన్నాయి. ఏముందలే, వెళ్ళకపోతే ఏముందలే, ప్రార్థనకు సరిగా రారు, మీ పనులు మీరే, నువ్వు సంపాదించిన సంపాదన అంత ఒక్క రోగం పెడితే రక్తమే జయం. ఎన్ని డబ్బులు పోసినా నీ రోగం నయం అవ్వదు. ఎంత ఖర్చు పెట్టినా నీ ప్రాణానికి వెలగట్టలేవు. దేవునికి కోపం తెప్పించి, దేవుడు ఏమండి, నువ్వు గర్వించి దేవునికి కోపం తెప్పించి ఒకే పోటు పొడిచేటంతగా చేసుకొనొద్దు. నేను దైవజనునిగా చెప్తున్నా, దేవుడిచ్చిన మాటలను బట్టి చెప్తున్నాను. దేవుని వాక్యానికి, దేవుని మాటకు లోబడి మన జీవితాలు ఆయన సన్నిధిలో కనుపరుచుకొని ప్రతిదినమయ్యా, నాలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని నేను సరి చేసుకొని ఇకనైనా సరి అయిన మార్గములో గర్వపు స్వభావం, అహంకారపు స్థితి, వీటన్నిటిని విడిచిపెట్టి విధేయునిగా బ్రతుకుతానయ్యా అని ఒప్పుకున్నావా? హిజ్కియా వలె దేవుడు నీ ఆయుష్ను పొడిగిస్తాను. లేకపోతే మరణపు ముళ్ళు ఖాయమే. హల్లెలూయా. మరణపు ముళ్ళు, అది నాకవని, నీకవని, నా తాత అవనే కాదు. హల్లెలూయా. ఎవరికి ఇది లేదు. వీళ్ళ అర్థమవుతుందా? కరోనా టైంలో 2020 సంవత్సరంలో భయంకరంగా సెకండ్ వేవ్ వచ్చింది. సెకండ్ వేవ్ వచ్చిన ఆ భయంకరమైన దుర్దినాల్లో ఒక కోటీశ్వరరాలు చెక్కు పట్టుకొని వచ్చిందంటే, చెక్కు బుక్ ఎక్కడికి, మణిపాల్ హాస్పిటల్గా లోకి వచ్చి, అయ్యా నాకు ఒక్క సిలిండర్ ఇవ్వండి. ఏ సిలిండరు? ఒక్క సిలిండర్ పెట్టండి, ఒక్క బిడ్డ ఇవ్వండి అయ్యా, మీకు ఎంత కావాలంటే అంత రాసుకోయ్యా, ఇంకమ్మా బిడ్డలు ఖాళీ లేవమ్మా అన్నాడంట. ఎంత కావాలంటే కోటేశ్వరరాలు ఆ బెంజ్ కారు, WBM కారు, మరి ఏంటి ఇంకొక కారు ఉంటుంది, పెద్ద కారు, ఆడి. ఏ కారులో వచ్చిందో మహాతల్లి, అయ్యా ఒక్క
పెట్టించి ఆక్సిజన్ పెట్టండి, చచ్చిపోయేటట్టున్నాను బాబా, ఎంత కావాలంటే అంత రాసుకోమన్నట్టు. బిడ్డలు ఒక్కటి ఖాళీ లేవమ్మా, సిలిండర్లు అసలు దాటలేదు, నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా మాకు వద్దమ్మా అని. అక్కడ చెక్కు కట్టక పట్టుకుని కారులో చచ్చిపోయి పడిపోయింది. అర్థమైందా? చచ్చిపోయి పడిపోయింది. మనకేమవుద్దులే, మనకి ఇంకా బలం ఉంది, వయస్సు ఉంది, మనకే బాగా మంచి మంచి బట్టలు కట్టుకున్నాం, ఇంకేం పొలం పనులు చేసుకున్నాం, ఇంకేం పాలు పితుక్కున్నాం, గుట్టక్క 4 గుట్టకులు పచ్చిపాలు కాచుకున్న పాలు తాగుతున్నాం, ఇంకేం గొడ్డకాడ పని, గొడ్డ గిడ్డి, గొడ్డ పనులు, పొలం పనులు అన్నీ చేసుకొచ్చుకున్నామని చెప్పి మనసులో గర్వపు ఆలోచన వచ్చిందా, ఏదో ఒక బలహీనత పెట్టేస్తాడు, మొత్తం యేసు రక్తం చెయ్యం. అది కుదరలేదా? దేవునికి స్తోత్రం. నిందలోనే ముళ్ళు పెడతాడు, అది కుదరలేదా? వ్యతిరేకతలోనే ముళ్ళు పెడతాడు, అది కుదరలేదా? కష్టాలు అనే ముళ్ళు పెడతాడు, అది కుదరకపోతే దేవునికి స్తోత్రం, ఆఖరికి ఒకే పోటు, మరణపు పోటు. ఏమండి? ఆ పెట్టులో పెట్టి అమ్మా అమ్మా అయ్యా అయ్యా అని పిలిచినా లెగవు కదా. అది నేనైనా సరే బెసలేలు గాడు వచ్చి డాడీ లే అన్నాడు అనుకు లెగుతానా? ఏమండి? దేవుని ఆలోచన, దేవుని గద్దెంపు విని మనం మసులుకోగలిగితే సరి, లేకపోతే ఏమండి? పువ్వు వికసించినట్లు వాడు వికసించును, దాని మీద గాలి వేచగా దాని చోటు అది లేకపో. కాబట్టి జాగ్రత్తగా ఉండి పౌలు చెప్పాడు సంఘంతో, అయ్యలారా నేను ఎప్పుడైతే గర్వించానో అప్పుడల్లా నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు, అది నన్ను గుచ్చుతూనే ఉంది. పౌలు జీవితంలో బలహీనతలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు, ఆకలి దప్పులు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు, నిందలు అనుభవించాడు, రకరకములైన అతడు అనుభవించనిది ఏది లేదు. నేను అనుభవించిన ఇవన్నీ ఎందుకు వచ్చాయో తెలుసా? ఒకప్పుడు నేను గర్వించాను, గర్వముతో నడిచాను, వాటన్నిటిని బట్టి ప్రభు ఒక్క దెబ్బ కొట్టి పడుకుండా పెట్టాడు. కాబట్టి మనం కూడా దేవుని వాక్యాన్ని విన్న మన జీవితాల్లో కూడా దేవుని వాక్యాన్ని విని మనలో కూడా ఏ లోపాలు ఉన్నాయో సరి చేసుకొని దైవ సన్నిధిలో ఇదిగో ప్రియులారా దేవునికి అనుగుణంగా నడిచే వారికి ఉన్నాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. అందరు తల వంచండి. అందరూ తలలు వంచుదాం ప్రియులారా.